అందరికీ నమస్తే. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. హ్యాపీ వారాద్ హ్యాపీ వరల్డ్ రిచ్ వారాద్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. హ్యాపీగా ఉండండి అందరు. చెప్పండి సూపర్ గోర్ రమాదేవి గారు. బాబా మనందరికీ ఇష్టమైన డైరెక్టర్ ఆర్జీవి గారు. Yes. చాలా మందికి ఇన్స్పైరింగ్ డైరెక్టర్ ఆయన. తప్పకుండా. చాలా యూనిక్ గా ఉంటారు. చాలా టాలెంటెడ్ పర్సన్. Right. ఆయన బర్త్డే కి మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. అవును. ఆయన హెల్త్ పరంగా ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నట్టుగా రిలీజ్ చేశారు. ఆయన కూడా ఒక ట్విట్టర్ లో ఒక వీడియో పెట్టారు. అంటే నా బర్త్డే డెత్ డే అన్నట్టుగా పెట్టారు. అంటే నేను ట్వీట్ చేశాడు ఆయన. Tweet ఆయన చేశారు. ఎక్కువ ట్విట్టర్ వాడతాడు కాబట్టి, అవునవును. అంటే ఎక్స్ వాడతాడు కాబట్టి ఆయన ఆయన మామూలు మన్మధుడు కాదు కదా అసలు. అంటే నా లైఫ్ లో ఒక ఇయర్ అయిపోయింది అన్నట్టుగా ఆయన ఆయన comment ఏమన్నాడంటే ఇది బర్త్డే కాదు, ఇది నా డెత్ డే అని ట్వీట్ చేశాడు. అవును. అది మనం ప్రేక్షకులు కూడా చూడొచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది బాబా? ఆల్రెడీ మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు అవును. కాబట్టి అయితే వాస్తవంగా అయితే న్యూమరాలజీలో లైఫ్ టైం గ్రాఫ్ మనం కనిపెట్టడం జరిగింది. దాన్ని డిస్కవర్ చేసినాం. దానిలో ఎవరిదైతే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మనకు ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది అనే విషయంలో 100% గ్యారంటీగా చెప్తున్నా. అయితే నేను ఈ న్యూమరాలజీలో లైఫ్ టైం గ్రాఫ్ కనిపెట్టాను. ఒకసారి మనం వీడియో చూస్తే అర్థమవుతుంది. మేము వీడియో రిలీజ్ చేశాము. ఆ వీడియో ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి. సో వీడియో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. 67 ఇది 13 నంబర్ వస్తుంది. అంత మంచి నంబర్ కాదు, దీన్ని డెత్ నంబర్ అంటారు. 26 నంబర్ వచ్చింది అనుకోండి, 26 నంబర్ వస్తే దీన్ని డెత్ నంబర్ అంటారు. ఆయనకి 2029కి ఈ 26 నంబర్ రావడం అనేది చాలా ప్రమాదం. 2029కి అంటే దాదాపుగా ఇంకో 3 సంవత్సరాల్లో ఆయనకి ప్రాణగండం ఉంది. సో అది గమనించాలి. ఇవన్నీ ఏమి నమ్మడు ఆయన. 67. సో మనకు ఆల్రెడీ ఆయనది నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఫోటో ఇలా చూసిన తర్వాత నాకు కనిపిస్తూనే ఉంది. అందుకోసమే ఆయన అప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఉన్న ఆయన యొక్క ఫేస్, ఇప్పుడు రీసెంట్గా ఆయన ఫోటో మీకు ప్రేక్షకులు ఆల్రెడీ ఆ ఫోటో చక్కెర కొడుతూనే ఉంది, వైరల్ అవుతూనే ఉంది. అదేవిధంగా ఆయన ట్వీట్ అది బర్త్డే కాదు, నాది డెత్ డే, 1 సంవత్సరం తగ్గిపోయింది, నేను యమధర్మరాజుకి 1 సంవత్సరం ముందుకు వెళ్ళిపోతున్నా అని ఉంది. దానికి తగ్గట్టుగా ఈ ఫోటో కూడా అలానే ఉంది. సో అదేదో మధ్యలో ఏదో మనము కామెడీ రూమర్స్ అవన్నీ చేస్తుంటారు వైరల్. రస్కరాజా ప్రొడక్షన్ పార్ట్ 1 అనగానే ఇది మన పరిస్థితి అర్థమవుతుంది ఇక్కడ. తర్వాత నేను వీడియోలో లైఫ్ టైం గ్రాఫ్ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు తీయలేరు. ఇది 9 పేజీల్లో మనకి ఏ సంవత్సరం ఏం జరుగుతుందో, మన ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది, మరి యమధర్మరాజుకి ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ అవుతుంది అనేది 26 నంబర్ వచ్చిందంటే కన్ఫర్మ్ చేసినట్టే బర్త్. సో అది 2029లో ఉంది. అది అంటే నేను ఏం చెప్తున్నా అంటే లైఫ్లో 26 నంబర్ రావడం ఒకటి. ఆయన వయసు వచ్చేసి 67. 67 ఈజ్ ఈక్వల్ టు 6 + 7 13. ఇది దీన్ని డెత్ నంబర్ అంటారు. 26 అనేది శనికి సంబంధించింది. శని అంటే 2 + 6 ఈజ్ ఈక్వల్ టు 8. ఇవి 2 కన్ఫర్మ్ చేస్తాయి మన లైఫ్లో డెత్ ఎప్పుడు జరుగుతుందో. అది కరెక్ట్గా మనకు 67 సంవత్సరాలు అంటే 2029లో ఇది కన్ఫర్మ్ అయింది. దానికి తగ్గట్టుగానే ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే కరెక్ట్గా ఆ యొక్క మహాప్రస్థానానికి తయారవుతున్నట్టుగా ఆ ఫోటో కనిపిస్తుంది. ఆ కళ ఉట్టిపడుతుంది. దానికి తగ్గట్టుగా ఆయన యథా రాజా తదా ప్రజ, ఏదనుకుంటామో అదే జరుగుతుంది. ఆయన ఏమన్నాడు, ఆర్జీవి టిట్స్ బర్త్డే యాజ్ ఏ డెత్ డే అన్నాడు. చూసారా? అందుకోసమే మనిషి జీవితంలో మన పెద్దలు ఏమంటారా, ఒరే చెడు మాట్లాడకరా నాన్న, బంగారు కొండ రత్నాలండ, ఏదనుకుంటే అది జరుగుతుందిరా. ఏదనుకుంటే అది జరగట్ల తర్వాత కానీ నెగిటివ్ తొందరగా జరుగుతుంది. నెగిటివ్ అనేది తొందరగా జరుగుతుంది లైఫ్లో. సో దీన్ని బట్టి లైఫ్ టైం గ్రాఫ్ నేను చెప్పేది ఏంటంటే, సరే మనిషి జీవితంలో జన్మ మరణాలు అనేది మన చేతుల్లో లేదు. లైఫ్ టైం గ్రాఫ్ మన జీవితంలో భవిష్యవాణి చెప్తుంది అనడంలో సందేహం లేదు. ఇది ఎంతో మంది విషయాల్లో నిరూపించబడ్డది. నేను గత సంవత్సరం నుంచి ఈ లైఫ్ టైం గ్రాఫ్లో చెప్పిన దాంట్లో మోనాలిసాది నిరూపించబడింది, మంగ్లీ గారిది నిరూపించబడింది, చాలా మంది కూడా చెప్పిన వాళ్ళందరూ కూడా నిరూపించబడింది. మీరు చూస్తారు కదా 2029లో ఏం జరుగుతుందో.
నేనేం అనుకోవట్లేదు, అలా జరగద్దనే అనుకుంటా. అందరూ బతకాలి చక్కగా 100 సంవత్సరాలు. ఇంకా గొప్ప సినిమాలు ఏం తీస్తాడో అనుకుంటా నేను గానీ, మరి ఇంత తొందరగా డిసైడ్ అవుతదని నేను అనుకోలేను. కానీ ఆయన ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈమె నమ్మకపోవచ్చు. నమ్మకపోయినా పోయేదేం లేదు. కానీ ఆరోగ్యం మీద కొంచెం ఫిట్‌నెస్ ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తే మంచిదేమో అనుకుంటున్నా. ఇవి కూడా నమ్మడు. ఆయన ఫిట్‌నెస్ లేదు, ఏం లేదు. ఏ ఇంటర్వ్యూలో అయినా ఇట్లా చాయలు తాగుతాడు. ఆయన జీవితంలో ఎట్లా ఉండాలనో అట్లా ఉంటాడు. ఎవరి కోసం ఆయన మారడు. ఆయన కోసం కూడా ఎవరు మారొద్దు అంటాడు. ఆయన ఫిలాసఫీ ఇస్ డిఫరెంట్. డిఫరెంట్ డైరెక్టర్. అట్లా మాస్టర్ పీస్ ప్రపంచంలో ఇంకా ఎవరు పుట్టరు, పుట్టబోరు కూడా. ఓకేనా? సో థాంక్ యూ సో మచ్. ఇదండి మొత్తం మీదైతే లైఫ్ టైమ్ గ్రాఫ్ ద్వారా మనం ఆర్‌జీవీ యొక్క సీక్రెట్ లైఫ్‌లో 2029లో ఏం జరగబోతుందో మీకు చెప్పడం జరిగింది. థాంక్ యూ సో మచ్.